Sunt la ghia mea, ne baio ca te ce să mă înbuai. Trăim, mi s-ar vazia lipu. కోటకు రాజైన తల్లికి కొడుకే అని సామెత ఊరికే రాలేదు. కొడుకు ఎంత మంచి స్థాయిలో ఉన్నా, ఎంత నీచమైన స్థితిలో ఉన్నా ఆమె చూపించే ప్రేమ మరెవరూ చూపించలేరు. అలాగే ఆమె బతుకున్నన్ని రోజులు కేవలం పిల్లల కోసం మాత్రమే పరితపిస్తూ ఉంటుంది. వారిని మంచి స్థాయిలో చూడాలని కలలు కంటుంది. ఏదైనా ఆపదొస్తే తన ప్రాణాలు అడ్డుగా వేసైనా సరే బిడ్డలను కాపాడాలనుకుంటుంది. ఓ ఉగ్రవాది తల్లి కూడా తన కొడుకు రాక్షసుడు అని తెలిసినా నువ్వు ప్రాణాలతో ఉంటే చాలు అని కోరుకుంది. తల్లి మాటలు వినని ఆ కొడుకు చివరికి ప్రాణాలు కోల్పోయి ఆ తల్లికి శోకం మిగిల్చాడు. గురువారం రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో 3 ఉగ్రవాదులు హతమైన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా డ్రోన్ కెమెరా సాయంతో ఉగ్రవాదులు ఓ బిల్డింగ్ బేస్మెంట్లో ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. విషయం గుర్తించిన ఉగ్రవాదులు సైతం ఎదురు కాల్పులు చేయగా చాకచక్యంగా వ్యవహరించిన భారత సైన్యం వారిని మట్టుబెట్టింది. అలాగే వీరు జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఆమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్, ఆసిఫ్ అహ్మద్ షేకులుగా గుర్తించింది. ఇప్పటికీ వీరికి సంబంధించిన ఫోటోలు, వివరాలు, చనిపోవడానికి ముందు బిల్డింగ్లో నక్కిన వీడియోలను ఆర్మీ విడుదల చేసింది. అయితే తాజాగా ఉగ్రవాది ఆమీర్ నజీర్ వనికి సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆయన తన తల్లితో మాట్లాడడం కనిపిస్తోంది. అయితే ఎన్కౌంటర్ జరగడానికి కొద్ది నిమిషాల క్రితమే అతడు తన తల్లికి వీడియో కాల్ చేశాడు. తానున్న చోటుకు పోలీసులు, ఆర్మీ వస్తున్నట్లు వివరించాడు. ఇదంతా విన్న తల్లి వారి ఎదుట లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోరా అని చెప్పింది. పదే పదే బ్రతిమలాడుతూ నిన్ను చూడాలనిపిస్తోందని ఏడ్చింది. కాని ఆమీర్ మాత్రం తల్లి మాటల్ని పట్టించుకోలేదు. ఆర్మీని ముందుకు రానివ్వండి, వారి సంగతి చెప్తానంటూ ప్రగల్భాలు పలికాడు. తల్లి ఎంత ప్రాధేయపడినా వినకుండా ఫోన్ కట్ చేసేశాడు. Sunt la ghia mea, ne baio ca te ce să mă înbuai. Trăim, mi s-ar vazia lipu. మరో ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ తన సోదరికి కూడా వీడియో కాల్ చేశాడు. ఆమె వెంటనే మీరంతా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి భయ్యా అని చెప్పగా నవ్వాడు. తామే ఆర్మీ పని పడతామంటూ వివరించాడు. కానీ ఇదంతా జరిగిన కాసేపటికే ఆర్మీ వారిని మట్టుపెట్టింది. అయితే పెహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం 48 గంటల్లోనే ఇది రెండోసారి. మంగళవారం పోషియన్ ప్రాంతంలోని జిన్ పాథర్ కెల్లల్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదుల్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తొయిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. మొత్తంగా 2 రోజుల్లో 6 ఉగ్రవాదుల్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.